హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పొద్దుగాలనే తలస్నానం చేశా. ఎందుకంటే ఈరోజు మా ఊళ్ళో బోనాల పండుగ అనమాట. అందుకే పొద్దుగాల లేచి ఇక దేవునికైతే దీపారాధన చేసుకున్నానమాట. బోనం చేయాలి. బోనం ఎలా చేస్తా, అసలు మా ఊర్లో బోనాల పండుగ ఎలా చేస్తారనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగో నా బోనం అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక ఈలోపే బోనాలు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఊళ్ళో అయితే ముత్యాలమ్మ పండుగ. ఈరోజు బోనం పెట్టుకొని అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాం. ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళాక మా ఊరు జనం, మా ఊరు గుడి ఎలా ఉంటుంది అనేది మీకు మేమైతే గుడి దగ్గరికి వెళ్తున్నాం. చూడండి మా బోనాలు వస్తున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళాక చాలా బోనాలు ఉంటాయి. నేనైతే చూపిస్తా, కంటిన్యూగా చూస్తూనే ఉండండి. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. గుడి దగ్గర ఆగినాం. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్. ఎవరేమనుకున్నా కానీ ఇంత ముందుకు ఊరంతా కలిసి ఒకే అమ్మవారి దగ్గరికి వస్తే సంతోషంగా ఉండేది. గుడి చుట్టూ జనంతో హడావిడితో చాలా బాగుండేది. కానీ ఇప్పుడు దేవునికి లేని కులం మనుషులకు ఎందుకండి? మనుషులు కులానికి ఒక గుడి లెక్క కట్టుకుంటారు. అందుకే ఇక్కడైతే ఎవరి ముత్యాలమ్మ వాళ్ళకే అని చెప్పేసి ఇక ఎవరి కులం వాళ్ళు వాళ్ళ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. అందుకే ఇక్కడైతే చాలా తక్కువ మంది ఉన్నాం. అలా కాకుండా అందరూ కలిసి ఊరంతా చేసుకుంటేనే పండగలా ఉంటుంది. కానీ ఇలా ఎవరి కులానికి వాళ్ళు పోతే పండగలా అనిపించదు. నాకు తెలిసిన ఉద్దేశం అయితే చెప్పాను. తప్పుగా అనుకోకండి. ఇంకా పక్కన కొంతమంది వాళ్ళని తీసుకురావడానికి అయితే డబ్బులు వెళ్ళారు. ఈలోపే ఇక్కడ స్వామిని అలంకరిస్తున్నారు. ఈ స్వామి వచ్చేసి పోతరాజు తమ్ముడు అనమాట. ముత్యాల అమ్మవారికి తమ్ముడు అనమాట. పోతరాజుని ముందుగా అలంకరిస్తారనమాట. ఇలా పసుపు పూసి స్వామికి అయితే పెద్ద బొట్టు పెడతారు. ఇక్కడ మేమైతే ఇక వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాం. ఈలోపే ఇక్కడ స్వామివారిని అలంకరిస్తారు. స్వామివారికి కొత్త బట్టలు అలంకరణ అంటే చాలా ఇష్టం అనమాట. అమ్మవారికైనా స్వామివారికైనా సంవత్సరానికి ఒకసారి చేసే పండుగ కాబట్టి ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇక పోతరాజు స్వామివారికి పట్టు బట్టలు అయితే తేవాల్సిందే కంపల్సరీ. ఇక స్వామివారికి తెచ్చిన పట్టు పంచ అయితే కట్టిస్తున్నారు. చూడండి ఎంత బాగా కట్టిస్తున్నారో. పట్టు పంచ కట్టిస్తున్నారు ఇక్కడ. అలాగే లోపట అమ్మవారికి అయితే అలంకరిస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి కరెంట్ పోయింది ఫ్రెండ్స్. అందుకే అమ్మవారు అయితే అంత క్లారిటీగా కనబడట్లేదు. ఇంకా అతనైతే అమ్మవారికి చీర కట్టి గాజులు పెట్టాలని చెప్పేసి తన దగ్గర ఉన్న సెల్ లైట్ తీసుకొని అమ్మవారికి అయితే గాజుల కోసం ఒక దారం తీసుకుంటున్నాడు. ఆ కరెంట్ ఉంటే ఇంకా బాగా కనిపించింది. చూడండి తమ్ముడు గారు ఎంత బాగున్నారో. స్వామివారి అలంకరణ ఎంత బాగా చేశారు కదా. చూస్తూ ఉంటే చూడబుద్ధి అవుతుంది స్వామివారిని, పోతరాజు స్వామి. ఇక్కడ అమ్మవారికి అయితే దోర్నపాకు కడుతురు. డబ్బు చెప్పులతోని దోర్నపాకు కట్టాలి. అందుకే డప్పులు వచ్చేదాకా ఆగిర్రు. ఇప్పుడైతే దోర్నపాకు కట్టడం స్టార్ట్ చేశారనమాట. ఇక లోపల అమ్మవారికి ఏమో చీర, గాజులు, పసుపు, కుంకుమ, భక్తులు తెచ్చిన పూలమాలలు అమ్మవారికి చాలా ముస్తాబ్ చేస్తారనమాట ఈరోజు. ఇక్కడైతే ఒక అతను సెల్ లైట్ పట్టుకున్నాడు. లోపల ఇంకొక అతను అయితే అమ్మవారిని అలంకరిస్తున్నాడు. కరెంట్ అనేది ఇంకా రాలేదు ఈరోజు అయితే. కరెంట్ ఉంటే వీడియో కూడా చాలా క్లారిటీ వచ్చేది. మీకు కూడా నేను చాలా బాగా అమ్మవారిని ఆ గుడి చుట్టూ చూపించేదాన్ని. కానీ కరెంట్ అయితే రాలేదు ఫ్రెండ్స్, సారీ ఏమనుకోకండి. ఇక అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. అమ్మవారి చీర అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా బోనాలు అయితే అన్నీ వచ్చేసినాయి. ఇంకా చూడండి అమ్మవారి బోనాల మీద వెలుగుతున్న ప్రమిదలు చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా చీకట్లో. ఆ లైట్ కాంతులు ఎంత బాగున్నాయి దీపాలతో. ఇక్కడ దోర్నపాకు కట్టడం అయితే పూర్తి అయిపోయింది. ఇక అందరు కలిసి చూడండి కోడి పుంజులు, ఇక అమ్మవారికి ఎవరైతే ఏమేమి మొక్కుంటారో అవన్నీ ఈరోజు చెల్లించుకుంటారు. కొంతమంది ఏటలు, ఇక కోడి పుంజులు, దీపాలు, వేగండ్ల కుండ అంటే అమ్మవారి తలుచుకొని అందులో దీపాన్ని వెలిగించుకొని ఎత్తుకొని వస్తారు. అది వేయగల కుండ అంటారు. ఇక్కడైతే డప్పులోళ్ళు వచ్చిర్రు. మేము ఇలా డప్పు చప్పులతోటి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయాలి. ఇక్కడ అమ్మవారి కోసం ఒక ఏటను తీసుకొచ్చారు. ఫస్ట్ ఆ ఏట తిరుగుతూ ఉంటుంది. దాని చుట్టూ మనం అందరం బోనాలు ఎత్తుకొని తిరాలి. అలా 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం చూడండి.
ముందరిగో ముందరిగో అమ్మవారికి అయితే ఇక బోనాలు సమర్పించుకుంటున్నారు అనమాట. బాగా చీకటిగా ఉంది, ఇక్కడ ఏం కానట్లేదు. ఇక్కడ నేనైతే నా బోనం పెట్టి నేనే కొబ్బరికాయ కొడుతున్నా. మస్తు చీకటి ఉంది, ఏం కాను. ఓకే ఫ్రెండ్స్, ఇక బోనం అయితే పెట్టి ఇప్పుడే ఇంటికి వచ్చాం. ఎంత జనం చూసారు కదా, అందులో చీకటి అయింది. ఈసారి చాలా అంటే చాలా లేట్ అయింది, అందుకనే అంత హడావిడిగా జరిగిపోయింది. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఓకే, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్